అండి. ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. అదే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్. నేను చాలామంది ఉమెన్స్‌ని అయితే డైలీ హాస్పిటల్‌లో చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యామని, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందని, అలాగే పీరియడ్స్ టైంకి రావట్లేదని, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది ఉమెన్స్ అయితే డైలీ హాస్పిటల్‌కి వస్తూ ఉంటారండి. అసలు ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్. అసలు ఈ హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అంటే ఏంటి? దీనికి కనపడే లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి? ఏ టైంలో హాస్పిటల్‌కి వెళ్ళాలి? ఇవన్నీ మనము సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ మనము హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అంటే ఏంటి? మన బాడీలో హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసేజెస్ లాంటివండి. మన హార్మోన్స్ పీరియడ్స్, ఓవులేషన్, ప్రెగ్నెన్సీ, మూడ్ స్వింగ్స్, మెటబాలిజంని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అసలు మనకి ఉమెన్లో ఉండే మెయిన్ హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్ హార్మోన్ అండ్ ఇన్సులిన్. ఈ 4 హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోతే మన బాడీ సరిగ్గా పనిచేయదు. ఇది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి లక్షణాలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ ఉన్న ఉమెన్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, అలాగే వీక్నెస్గా ఉండడం, టైట్గా ఉండడం, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, అలాగే ఫేస్ పైన యాక్నీ, పింపుల్స్ ఉండడం, అలాగే చాలా వీక్గా ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం. ఈ లక్షణాల్లో మీలో ఎవరికైనా ఒక లక్షణం ఉంటే పర్వాలేదు, మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు 2-3 ఉన్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవడం అయితే మంచిదండి. అసలు ఈ హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ అనే హార్మోన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫీమేల్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, అంటే మనం నైట్ పూట ఎక్కువగా ఫోన్ చూడడం, లేట్ నైట్ పడుకోవడం వల్ల హార్మోన్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అలాగే చాలా వీక్గా ఉన్న వాళ్ళకి, అంటే వీక్ అంటే మనం ప్రాపర్ మంచి డైట్ తీసుకోకపోవడం, పోషక ఆహారం అనేది తీసుకొని వాళ్ళకి ఇలాంటి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ ప్రాబ్లం అయితే వస్తుంది. మనము ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మీకు పీరియడ్స్ 3 months అయినా రాకపోతే, అండ్ సివియర్ పెల్విక్ పెయిన్ ఉంటే, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటే, వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఎక్కువ థిక్నెస్ ఉండి, స్మెల్ ఉండి, దాంతోపాటు ఇచ్చింగ్గా ఉన్నప్పుడు, అలాగే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్గా ఉంటే మనకి హెల్త్కి, బాడీకే ప్రాబ్లం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టైంలో అయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో చూశారు కదా, ఈ దాంట్లో నేను చెప్పినట్లు ఎలాంటి లక్షణాలు దీంట్లో ఉన్నా మీకు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. లేదు ఒక లక్షణమే ఉందంటే మీరు ప్రాపర్ డైట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. మీకు హార్మోన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటేనే మీ బాడీ అనేది బ్యాలెన్స్డ్గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.